హలో హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేనైతే దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు జరుపుకున్న వీడియోనైతే మీ ముందుకు తీసుకురావాలనుకున్నానండి. నేను దేవీ నవరాత్రుల్లో మూడవ రోజైతే అన్నపూర్ణాదేవిగా మనకి అమ్మవారైతే దర్శనమిస్తుంది. కాబట్టి అమ్మవారికి చిరుధాన్యాలను నేనైతే సమర్పించుకోవాలనుకుంటున్నానండి. కాబట్టి నేను అన్నీ ముందుగానే ఆ చిరుధాన్యాలను ఒక్కొక్క గ్లాస్లో తీసుకొని నేనైతే సిద్ధం చేసుకున్నానండి. చూసారు కదా, అక్కడ పెసరపప్పు, పెసళ్ళు, శనగపప్పు, పల్లీలు, మినుములు, శనగలు, బియ్యంతో పాటు కందిపప్పు, ఇంకా మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కందిపప్పు ఇంకా పండ్లు, మా ఇంట్లో ఏవైతే పండ్లు అయితే ఉన్నాయో అవి కూడా అమ్మవారికి సమర్పించుకోవాలనుకుంటున్నానండి. కాబట్టి పండ్లతో పాటు నేను మా ఇంట్లో మినపప్పు కూడా ఉంది కాబట్టి అమ్మవారికి మినపప్పును కూడా సమర్పించుకోవాలనుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ ఈ నవరాత్రిలో నేను ముందెన్నడూ నేనైతే అమ్మవార్లకి ఏ పూజ చేసినా యాలకుల మాలనైతే నేను ఎప్పుడూ సమర్పించుకోలేదండి. కాబట్టి ఈ వీడియోలో నేను ఈ నవరాత్రుల్లో నేను అమ్మవారి కోసము 21 యాలకులతో యాలకుల మాలనైతే సిద్ధం చేసుకొని అన్నపూర్ణ దేవికి అయితే నేను సమర్పించుకోవాలనుకుంటున్నానండి. కాబట్టి నేను 21 యాలకులను తీసుకొని అయితే నేను మాలను సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, అక్కడ వీడియోలోనైతే నేను యాలకుల మాలని ఒకటి కుచ్చుతో నేనైతే యాలకుల మాలను 21 యాలకుల మాలను అయితే సిద్ధం చేసుకొని పెట్టుకున్నానండి. అండ్ అలాగే అన్ని చిరుధాన్యాలను, పండ్లను కూడా పూజ కోసం నేనైతే ముందుగా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకొని సిద్ధంగా పూజ కోసం అయితే ఉన్నానండి. అండ్ అలాగే నేను ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం కూడా చేసుకొని నేనైతే పూజ గది కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకొని అండ్ దేవుని ఫోటోలకైతే పూలతో దేవుని గదిని అయితే అలంకరించుకున్నానండి. అండ్ పూజ కోసం మనము అమ్మవారికి అయితే నైవేద్యాన్ని రెడీ చేసుకోవాలి. కాబట్టి నేనైతే ఇక్కడ అమ్మవారికి అన్నపూర్ణాదేవికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం అయితే రెడీ చేసుకోవాలనుకున్నానండి. కాబట్టి నేను పరమాన్నం అయితే సిద్ధం చేస్తున్నానండి. చూసారు కదా, అక్కడ నేను అన్నం ఉడికిన తర్వాత బెల్లము, ఇంకా పాలు, నెయ్యి, యాలకులను కూడా వేసి బాగా కలుపుతూ ఉన్నానండి. అలా కలపకపోతే బెల్లం అనేది త్వరగా కరగదండి. కాబట్టి నేను బెల్లం యాడ్ చేసి పాలు యాడ్ చేసిన తర్వాత నేను బాగా కలపడం చూసారు కదా, మనకైతే అక్కడ పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. అండ్ అలాగే పూజ గదికి పూలతో అలంకరణ చేసుకున్న తర్వాత నేను ముందుగానే దీపపు కుందులను అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. వాటిల్లో అయితే దీపపు కుందుల్లో నేను చూసారు కదా, అక్కడ చిరునాణ్యాలను అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నానండి ప్లేట్లో పూజ కోసము. అండ్ అలాగే నేను ఇక్కడ ఏంటంటే నిన్న మూడవ రోజు దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు ఒక స్పెషల్ కూడా ఉందండి. ఏంటంటే నిన్న తిరుపతిలో ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి. కాబట్టి నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా నేను దీపారాధన అయితే చేసుకున్నానండి. అందుకే నేను అక్కడ 4 దీపాలను అయితే పెట్టానండి. 2 వెంకటేశ్వర స్వామికి పచ్చ ఒత్తులతో ముట్టించానండి. అండ్ అన్నపూర్ణాదేవికి అయితే నేను ఎర్ర ఒత్తులతో అయితే దీపారాధన చేసుకున్నానండి. అండ్ దీపారాధన చేసుకున్న తర్వాత నేనైతే అక్కడ చిరుధాన్యాలను, ఇంకా అమ్మవారికి పరమాన్నం కూడా నైవేద్యంగా సమర్పించానండి. అండ్ అలాగే అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వాలనుకున్నా కాబట్టి నేనైతే అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చానండి. చూసారు కదా, అక్కడ అన్ని నైవేద్యాలతో పాటు తాంబూలం కూడా నేను అమ్మవారికి సమర్పించుకున్నానండి. నాకైతే నేను ఏవైతే అనుకున్నానో
అవన్నీ కూడా అమ్మవారికి నేను చాలా అందంగా చాలా సంతోషంగా చాలా అందంగా అమ్మవారి ఫోటోలను అయితే నేను అలంకరించుకొని చూసారు కదా మీకు అక్కడ యాలకుల మాలను కూడా అమ్మవారికి సమర్పించానండి. నాకెంతో చాలా ఆనందంగా ఉంది. చూసారు కదండి ఇక్కడ. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్